స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. 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 మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. నెహెమ్యా గ్రంథములో నుండి మొదటి అధ్యాయము. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము. మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథంలో నుండి మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు మొదటిగా మనం చదువుకుందాం. మీరందరూ బైబిల్లో ఫాలో అవ్వండి. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 25వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను శోషణ కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయును ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకుని యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చాలు. సో గురువారం దినమన్న ఈ రోజు నుంచి మనము నెహెమ్యా గ్రంథం మనం చూసుకుందాం. నెహెమ్యా గ్రంథం ఎందుకు చూసుకుంటాం? యాక్చువల్గా ఇర్మియా గ్రంథానికి ఒక రకంగా ఈ నెహెమ్యా గ్రంథం అంటే అది కంటిన్యూషన్ లాంటిది. ఇర్మియా గ్రంథంలో మనము ఇజ్రాయేల్ ప్రజలు బబులోను రాజ్యమునకు వాళ్ళు చెరగా వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ఆ చెరగా వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో ఆ బబులోను రాజ్యంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యాలని ఈ నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఇర్మియా గ్రంథం కంటిన్యూషన్గానే మనం దీన్ని చూస్తున్నాను ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే నెహెమ్యా గ్రంథం మనం చూసినప్పుడు చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు బబులోను రాజ్యమునకు దేవుడు బబులోను రాజుకు అప్పగించిన తర్వాత, చెరగా రాజు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజ్యంలో కొంతమంది ఉన్నతమైనటువంటి స్థితిలో, అంటే రాజు యొక్క పరిపాలనలో అడ్మినిస్ట్రేటర్స్గా కొంచెం ఉన్నతమైనటువంటి పొజిషన్లో కొంతమంది బబులోను రాజ్యంలో దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. అలా మనం చూసుకుంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో, అలాగనే దానియేలు, అలాగనే ఎజ్రా, ఇలా కొంతమందిని మనం చూస్తాం. అలాగే నెహెమ్యా, ఇలా కొంతమంది ఏంటంటే బబులోను రాజ్యంలో వాళ్ళు జీవిస్తున్నారు. బబులోను రాజ్యంలో ఉంటూ ఒక ఉన్నతమైనటువంటి ఒక పొజిషన్లో దేవుడు వారిని ఉంచాడు. ఇప్పుడు అలాగనే ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారిలో నెహెమ్యా అనేటువంటి ఆయన ఒకడు. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనం చూస్తే నెహెమ్యా గ్రంథము దేని గురించి ఉంటుందంటే, యాక్చువల్గా చెరగా వెళ్ళిపోయిన తర్వాత ఓ టైం వచ్చిన తర్వాత మళ్ళా చాలామంది తిరిగి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని బట్టి కొంతమందిని బబులోను రాజు పర్మిషన్ ఇస్తాడు తిరిగి వాళ్ళ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళిపోవడానికి. అలా వెళ్ళిపోయిన సందర్భాల్లో నెహెమ్యా ఇంకను బబులోను రాజ్యంలోనే రాజుకి పరిచర్య చేస్తున్నాడు.
కొంతమంది అంటే చాలా తక్కువ శాతం మంది మాత్రమే వాగ్దాన దేశం తిరిగి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినటువంటి వారిలో ఎజ్రా కూడా ఒకడు. యాక్చువల్ చెప్పుకుంటే నెహెమ్యా కంటే ముందు ఎజ్రా యాక్చువల్ ఏం చేశాడంటే వాగ్దాన దేశానికి వెళ్ళి ఎజ్రా యొక్క నాయకత్వంలో యెరూషలేము పట్టణంలో ఉండేటువంటి దేవాలయము ఎజ్రా కట్టాడు. అంటే ఎజ్రా నాయకుడు ఉండి ఎజ్రా ప్రేరేపించి వాటి అవసరమైన ప్రతిదాన్ని కూడా సమకూర్చి ఎజ్రా ఏమో దేవుని యొక్క మందిరాన్ని కట్టేటువంటి పనులు ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆ మందిరం కూడా దాదాపు కొంతవరకు కట్టబడింది ఎజ్రా టైంలో. అయితే ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో యాక్చువల్ మనం ఏం చూస్తామంటే నెహెమ్యా గ్రంథంలో ఇక్కడ కూడా కట్టబడటం గురించి మనం చూస్తాం. కానీ ఇక్కడ ముఖ్యంగా మందిరం కట్టబడటం కంటే యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టబడడం గురించి నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ఎప్పుడు కూడా చూడండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి మనం చదువుతున్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కట్టడం గురించి, దానికి అవసరమైనటువంటి వాటిని, ధనాన్ని వీటిని సమకూర్చడం, వస్తువులను సమకూర్చడం గురించి ఇక్కడ నెహెమ్యా గ్రంథం మనం చూస్తాం. నెహెమ్యా యాక్చువల్ ఏం చేశాడంటే ఎజ్రా ఏమో మందిరం కట్టే పని చేశాడు, నెహెమ్యా ఏమో యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టేటువంటి పనిలో ఉన్నాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు మందిరం కట్టబడింది కాబట్టి అదే కదా ఇంపార్టెంట్, అది కట్టబడింది, ఇంకా పెద్ద ప్రాకారాలతో మనకి పెద్ద పని ఏముంది అనుకుంటాం. కానీ ప్రాకారంలో కట్టబడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, మనము యాక్చువల్ ఎర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు మందిరం మాత్రమే పాడైపోవడం గురించి మాత్రమే బైబిల్ రాయబడలేదు, కానీ ప్రాకారములు కూడా పడవేయబడడం గురించి కూడా బైబిల్ రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆ టైంలో ప్రాకారం, పట్టణమునకు ప్రాకారం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఎంత ఇంపార్టెంట్ అయితే ఆ ప్రాకారములను కట్టేటువంటి పనులు నెహెమ్యా నిమగ్నమై కూడా ఒకసారి ఆలోచించాలి. దాని గురించి బైబిల్లో దేవుడు యాక్చువల్ ఒక గ్రంథాన్ని రాసి ఉంచాడు ఇక్కడ మన కొరకు. కాబట్టి ఇక్కడ నెహెమ్యా కూడా ఏంటంటే యాక్చువల్గా చాలా డెడికేషన్తో ఆ యొక్క ప్రాకారాలను కట్టేటువంటి పని చేశాడు. ఎజ్రా ఏమో మందిరాన్ని కట్టేటువంటి పని చేశాడు. యాక్చువల్ అయితే ఇక్కడ ముందు యాక్చువల్ ఎజ్రా చూసుకోవాల్సింది. ఎజ్రా అయితే మందిరాన్ని కట్టాడు, అది యాక్చువల్ ముందు ఎజ్రా మందిరం కట్టాడు. ఆ తర్వాతనే కొంతకాలం తర్వాత మందిరం కట్టబడిన తర్వాత ఇంకనూ పట్టణం ఉన్నటువంటి ప్రజలు ఇంకనూ వాళ్ళు సరిగ్గా జీవించలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు అన్న విషయం తెలిసినప్పుడు నెహెమ్యా ప్రాకారంలో కూడా కట్టాలనే ఒక ఆలోచన నెహెమ్యాకి వచ్చింది. అదే మనము ఈ గ్రంథం మొత్తం, నెహెమ్యా గ్రంథం మొత్తం మనం చూస్తాం. నెహెమ్యాకి ఎజ్రాకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. అంటే వాళ్ళు జీవించినటువంటి కాలం కూడా పెద్దగా 15-20 సంవత్సరాల గ్యాప్లోనే వీళ్ళిద్దరూ జీవించారట. సో దాన్ని బట్టి చూసిన ఒక రకంగా చూసుకుంటే ఎజ్రా, నెహెమ్యా ఇద్దరు కూడా దాదాపుగా ఒకే కాలంలో జీవించినటువంటి వాళ్ళు, ఒకే ప్రాంతంలో జీవించినటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళిద్దరిని కూడా దేవుడు వాడుకొని పాడైపోయినటువంటి మందిరమును ఎజ్రా ద్వారా దేవుడు కట్టించాడు. అలాగనే పాడైపోయినటువంటి ప్రాకారాలను కూడా దేవుడు నెహెమ్యా ద్వారా కట్టించాడు. ఈ నెహెమ్యా గ్రంథంలో ఆ ప్రాకారములు కట్టబడ్డం గురించి, కట్టబడ్డానికి వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు ప్రాకారములు సైతం కట్టబడ్డానికి వస్తూ ఉన్నటువంటి అడ్డులను వాళ్ళు ఎలా జయించారు, ఇదంతా కూడా బైబిల్ మనం చూస్తాం. కానీ చూడండి, ఇక్కడ నెహెమ్యా యాక్చువల్ మనం చూస్తే నెహెమ్యా యాక్చువల్ చాలామంది ఏం చెప్తారంటే నెహెమ్యా ఎక్కడ పుట్టాడు యాక్చువల్ బైబిల్లో అయితే లేదు, కానీ రెఫరెన్స్ లేదు. కానీ చాలామంది ఏమంటారంటే నెహెమ్యా యాక్చువల్గా బబులోను రాజ్యంలోనే పుట్టుంటాడు అంటారు. నెహెమ్యా యాక్చువల్గా బబులోను రాజ్యంలోనే పుట్టాడట. ఇప్పుడు ఎందుకు అది ఇంపార్టెంట్ చెప్తున్నానంటే బబులోను రాజ్యంలోని నెహెమ్యా చెరగా ఉన్నప్పుడు, ఆ చెరగా ఇజ్రాయెల్ ప్రజలు జీవిస్తున్నటువంటి టైంలో జన్మించాడంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా నెహెమ్యాకి యెరూషలేము దేవాలయం గురించి కానీ ప్రాకారాల గురించి కానీ పెద్దగా అసలు అవగాహన నెహెమ్యాకి అయితే యాక్చువల్గా లేదు. అంటే అంతమంది దాన్ని చూసి వచ్చినటువంటి వాడు కాదు, దాన్ని ఎవరో ఆల్రెడీ చెప్పుకుంటేనే వినడమే. కానీ నెహెమ్యా యాక్చువల్గా తన కన్నులతో ఒకప్పుడు ప్రాకారం ఎలా ఉండేది, ఒకప్పుడు దేవాలయం ఎలా ఉండేది, అసలు నెహెమ్యా కొంచెం కూడా రెఫరెన్స్ పాయింట్ లేదు యాక్చువల్గా. అయినను నెహెమ్యా అనేటువంటి వ్యక్తి ప్రాకారం కట్టబడడం గురించి చాలా చాలా డెడికేషన్తో, చాలా ప్రయాసంతో ఆ కార్యాలను కట్టాలనేటువంటి ఒక ఆలోచనతో చాలా బలంగా ముందుకెళ్ళడం బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, అందుకే దీన్ని మనం ఇక్కడ చూస్తే చూడండి అసలు ఎలా స్టార్ట్ అవుతుంది నెహెమ్యా గ్రంథం మనం చూస్తే. మొదట వచ్చి నేను చదువుతాను చూడండి. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు, అంటే ఆయన నెహెమ్యా చేసిన కార్యాలు. 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా, చూడండి ఇక్కడ కోటలో ఉంటున్నాడు నెహెమ్యా, జీవిస్తున్నాడు. నా సహోదరుల్లో హనానీయును ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చు నేను వారిని అడుగగా అన్నమాట ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించండి, కొంతమంది నెహెమ్యా చూడండి కోటలో, అంటే రాజు దగ్గర పనిచేస్తున్నాడు. యాక్చువల్ నెహెమ్యా ఏ పని చేస్తాం మనకు తెలుసు, రాజుగారికి ఆహారాన్ని పానాన్ని ఆ సప్లై చేస్తూ దాన్ని చూసినటువంటి పని నెహెమ్యా చేస్తున్నాడు. మనకి నెక్స్ట్ అధ్యాయం మనకు ఉంటుంది అది. అక్కడ కోటలో నెహెమ్యా బ్రతుకుతున్నాడు. ఓ టైం వచ్చినట్టు ఇక్కడ నెహెమ్యా చెప్తున్నాడు, ఆయన రాష్ట్రంలో చెప్తున్నాడు. నెహెమ్యా చెప్తున్నాడంటే నేను కోటలో ఉన్న కొంతమంది యూదులు నా దగ్గరికి వచ్చారు అని చెప్తున్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే నెహెమ్యా వెంటనే ఆయన మనసు, నాకు ఆ మొదటి 3 వచనాలు నెహెమ్యా యొక్క మనసు అంటే మనకు అర్థమవుతుంది. వెంటనే ఏముంటుందో తెలుసా, వారిని యెరూషలేము పట్టణము గురించి, దేవాలయం గురించి, మనుషులను గురించి
అక్కడ తెలుసుకునే ప్రయత్నం నెహెమ్యా చేశాడు. ఇప్పుడు చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఎలాంటి వ్యక్తి యెరూషలేము పట్టణం గురించి ఆలోచిస్తున్నాడో మనం ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, నార్మల్ మనం అనుకుంటామంటే మందిరం కట్టబడింది, చర్చే కదా ఇంపార్టెంట్, కట్టబడింది. ప్రాకారాలు పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అవి మనుషులకు సంబంధించింది. మందిరం అంటే దేవాలయం అంటే దేవునికి సంబంధించింది కాబట్టి అది కట్టబడితే సరిపోతుంది, అది ఇంపార్టెంట్ మనకి. ప్రాకారాలు పెద్ద ఇంపార్టెంట్ కాదని నార్మల్ మనం అనుకుంటాం. కానీ యాక్చువల్ ఎందుకో తెలియదు, కానీ ఒక రకంగా చెప్పండి, నిజంగానే మందిరమే ఇంపార్టెంట్ అయినప్పుడు కూడా ఇంకొను ప్రాకారాలు పాడైపోయినది కూడా అది చాలా నెహెమ్యాని ఎంతగానో అది బాధించింది. అది బాధించి ఆ పట్టణం కూర్చేటువంటి ఒక ఆలోచన నెహెమ్యాకి ఇంకనూ మనసులో ఉంటూనే ఉంది. ఎవరో కొంతమంది వస్తే ఆయనకున్నటువంటి హోదాను బట్టి, ఆయనకున్నటువంటి పొజిషన్ని బట్టి చక్కగా వారికి ఏదో అవసరమైన మంచి ఆహారాన్ని ఏదో వడ్డించి మంచి ఇంకేదో చేసి వాళ్ళని పంపించేయకుండా ఎప్పుడు చూడనటువంటి ఒక పట్టణం గురించి, అసలు ఎప్పుడు తను ఎప్పుడు కళ్ళతో చూడనటువంటి ఒక దానిని గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు నెహెమ్యా. ఇప్పుడు చూడండి, దాన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. నెహెమ్యాకి ఈ యెరూషలేము పట్టణం గురించి కానీ యెరూషలేము దేవాలయం గురించి కానీ ఎంతగా నెహెమ్యా ఆలోచిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చూడండి, బహుశా మనందరం కూడా చూడండి అనుకుంటాం, మందిరం గురించి అందరం ఆలోచిస్తున్నామని బహుశా మనం అంటాం. ఎందుకంటే మనకు పెద్దగా నిజంగా అంతగా మనము దేవుని గురించి ఆత్మీయ దైవ సంబంధమైన కార్యాలను పెద్దగా మనకు అంత ఆలోచన లేనప్పుడు కూడా మనం బేసిక్గా ఏది రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతామంటే కనీస బాధ్యతగా దేని అనుకుంటాం అంటే మందిరం అనేసరికి కనీస రెస్పాన్సిబిలిటీ ప్రతి వారికి ఉండాలి, అది లేకపోతే తప్పు అనుకుంటాం. కానీ నెహెమ్యా చూడండి, దానికి మించి ఇంకా చాలానే ఆత్మీయంగా ఉన్నాడు, చాలా ఉన్నతంగా చాలా బాధ్యతతో నెహెమ్యా ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా ఎజ్రా ఆల్రెడీ మందిరాన్ని కట్టేశాడు. అది ఆల్రెడీ తాత్కాలికంగా కొంతవరకు ఆత్మ సంబంధమైన కార్యాలు ఇవన్నీ కూడా మందిరంలో జరుగుతూనే ఉన్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కూడా. ఇప్పుడు అవి స్టార్ట్ అయినప్పుడు నెహెమ్యా ఇవన్నీ విన్నప్పుడు సంతోషించదు. దాన్ని బట్టి పోన్లే పట్టణం మందిరం పాడైపోయింది, ఇప్పుడు కట్టబడింది, అన్ని ఆచారాలు స్టార్ట్ అవుతున్నాయి, పోన్లే బాగుందిలే ఇప్పుడు అని అనుకోవచ్చు. అక్కడితో సాటిస్ఫై అయిపోవచ్చు నెహెమ్యా. కానీ ఎందుకు నెహెమ్యా అక్కడితో సాటిస్ఫై అవ్వకుండా ఇంతకుముందు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన దేశం ఒరిజినల్గా ఎలా ఉండేదో అలాగుండి అంతే మహిమకరంగా అంతే గొప్పగా ఉండాలంటుంటే ఒక ఆలోచన నెహెమ్యా యొక్క మనసులో ఉంటూ ఉంది. అది మరి ఈ పట్టణం గురించి ఆ ప్రాకారాల గురించి నెహెమ్యాకు బహుశా ఎవరో చెప్పుంటారు, బహుశా వాళ్ళ తల్లిదండ్రులు లేదంటే వాళ్ళ పూర్వీకులు ఎవరి ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. ఇప్పుడు చూడండి, బహుశా అది ఎవరో నెహెమ్యాకు కావాలని బహుశా చెప్పుండకపోవచ్చు. కానీ చెరలోనే జన్మించినటువంటి నెహెమ్యా వారి పూర్వీకుల యొక్క చరిత్ర గురించి, అసలు వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చేసారు, ఎందుకు వచ్చేసారు, కారణం ఏంటి, ఆ పట్టణం ఇంతమంది ఎలా ఉండేది, ఆ మందిరం ఎలా ఉండేది, అక్కడ మనుషుల యొక్క జీవిత విధానం ఎలా ఉండేది, ఇవన్నీ అనుకుంటా బహుశా నెహెమ్యా ఎందుకో బహుశా తరచుగా ఎవరో ఒకరి ద్వారా తెలిసిన ప్రయత్నం చేసి ఉంటాడని అనుకుంటాను. ఎందుకంటే నెహెమ్యాకు అలవాటని తెలుసు. ఇక్కడ చూడండి, ఎవరో కొంతమంది రాగానే వెంటనే వారిని పట్టణం గురించి అక్కడ జీవించేటువంటి మనుషుల గురించి అడగడం స్టార్ట్ చేశాడు. అదేం చెప్తుందంటే, ఎవరో వచ్చి నెహెమ్యాకు ప్రెజర్ పెట్టలేదు, మందిరం గురించి ప్రాకారాల గురించి లేదంటే ఇలా మనుషులు ప్రాబ్లమ్స్ ఉన్నారు, మన యూదులందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అక్కడ ఆ పట్టణంలో అని ఎవరో నెహెమ్యా మీద ఒత్తిడికి గురి చేస్తే నెహెమ్యాని బాధించిన విషయం కాదు. ఎందుకో తెలియదు, కానీ ఎలా బిగిన్ అయిందో తెలియదు, ఎలా స్టార్ట్ అయిందో తెలియదు, కానీ నెహెమ్యా యొక్క మనసులో ఉన్నది ఉంది. నేను అంటాను, ఇప్పుడు నెహెమ్యా చూడండి అంత మంచి పొజిషన్ ఉన్నాడు. చూడండి, రాజు దగ్గరే రాజు తినే ఆహారం ముందు యాక్చువల్ నెహెమ్యా టేస్ట్ చేస్తాడు. అవన్నీ ఎందుకు నేను 2 అధ్యాయం చెప్తాను దాని గురించి. అంత మంచి పొజిషన్ ఉన్నాడు, చక్కగా రాజు యొక్క భవనంలో జీవిస్తున్నాడు, కోటలో ఉంటున్నాడు, లగ్జరియస్గా ఆయన లైఫ్ ఉంది, ఎటువంటి లోటు లేదో, రాజు తినేటువంటి భోజనాన్ని ఆయన కూడా తింటాడు. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పండి, అసలు రాజు కంటే ముందు నెహెమ్యా తింటాడు భోజనం, ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి అంత లగ్జరియస్గా బ్రతికేయగలిగేటువంటి స్థితిలో ఉన్నాడు నెహెమ్యా. నార్మల్గా ఆ స్థితిలో ఉన్నప్పుడు నార్మల్గా ఏంటంటే మనకి ఈ బాధ్యతలు, ఆ హోదా, అక్కడ మనకు ఉండే స్టేటస్ ఇవన్నీ ఉన్నప్పుడు నార్మల్గా ఏం జరుగుతుందంటే ఒక సహజమైనటువంటి మనిషి అయితే ఇవన్నీ మర్చిపోతాం. ఏది దేవుని మందిరం గురించి కానీ లేదంటే తన సహోదరుల గురించి తన ప్రజల గురించి నార్మల్గా మర్చిపోతాం. ఎందుకంటే ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కావాలని కాకపోయినా మనకి బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచనతో కొన్నిసార్లు మర్చిపోతాం. బాధ్యతలు నాకు ఎక్కువ ఉన్నాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను దాని మీద మైండ్ పెట్టలేకపోతున్నాను, దాని గురించి పట్టించుకోలేకపోతున్నాను, అందులో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాను. కొన్నిసార్లు మనకున్నటువంటి బాధ్యతలు సాగ్గా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ నేను చూస్తే మనకు అర్థం విషయం ఏంటి తెలుసా, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఇంక నువ్వు కనుక దైవ సంబంధమైన కార్యం లేదంటే దేవునికి సంబంధించిన విషయాలు ఇన్వాల్వ్ అయ్యే విషయంలో, కార్యం జరిగించే విషయంలో నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే ఇంక నువ్వు కనుక తలుచుకుంటే, నీకు మనస్సు ఉంటే నీకు ఖచ్చితంగా నీకు సమయం దొరుకుతుంది, నీకు అవకాశం కూడా దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పండి, అసలు నీకు మనస్సు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాలా విషయాలు నువ్వు తెలుసుకోగలుగుతావు కూడా.
ఇక్కడ ఎవరు వచ్చి నెహెమ్యాకి చెప్పలేదు. నెహెమ్యాని ప్రతిదీ అడిగి తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే బహుశా చిన్నప్పటి నుంచి ఎవరో చెప్పుంటారేమో. దానికి అలవాటైంది కాబట్టి పెద్ద తర్వాత కూడా ఇంకో వాళ్ళ మనసులో అలాగే ఉంది. ఈ రాజు యొక్క కోటలో ఉంటూ లగ్జరీస్ బతుకుతూ ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి ఆశని మంచివేయలేకపోయినాయి. ఎప్పుడూ చూడనటువంటి ఒక పట్టణం మీద ఇంకనూ ఆయనకి ఎంతో ఆశ. ఒక నార్మల్గా దాన్ని చూసి వచ్చినటువంటి వాళ్ళకి ఆశ ఉందంటే మనము కొంతవరకు మనము నమ్మచ్చు. ఎందుకంటే దాన్ని చూశారు కాబట్టి మరలా అది ఆ పూర్వ స్థితిలో ఉంటే బాగుండని ఆశ నార్మల్ చూసిన వాళ్ళకు ఉంటే పెద్దగా మనం అదంతా డెడికేషన్ మనం అనుకోకపోవచ్చు. కానీ నెహెమ్యా అసలు అనేది చూసిందే లేదు, అసలు కొంచెం కూడా ఇంకా తెలియని కూడా తెలియదు దాని గురించి. కానీ ఆల్రెడీ దాన్ని చూసి వచ్చినటువంటి వారికి ఎంతగైతే భారం ఉంటే ఎంత బాధ్యత ఫీల్ అవుతారో అంతగా ఏమి చూడకుండా కూడా బాధ్యతని ఫీల్ అయ్యాడు. కొంతమంది యూదులు రాగానే ఫస్ట్ అడుగుతున్నటువంటి మాట అదే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు, ప్రాకారాల స్థితి ఏంటి, అక్కడ మనుషుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆ స్థితిలో ఉండి కూడా నెహెమ్యా ఏది మర్చిపోలేకపోయాడు. అంటే అర్థం ఏంటంటే అంతగా ఆయనకి మనసులో యెరూషలేం పట్టణం గురించి ఆశ అంతగా ఆయనకి ఉంది. చూడండి, అందుకని చూడండి భక్తులు యాక్చువల్గా కొంతమంది యెరూషలేం పట్టణం గురించి మాట్లాడచ్చు. జస్ట్ ఒక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి, కీర్తన గ్రంథంలోకి వెళ్దాం చూడండి. నేను జస్ట్ మనకు కొంచెం నెహెమ్యాకి మనసులో బహుశా ఎలాంటి ఫీలింగ్ నెహెమ్యాకి ఉంటుందో మనకు కొంచెం తెలుసుకోవాలంటే జస్ట్ ఒక కొంచెం చదివితే మనకు అర్థమవుతుంది. 137వ కీర్తనలో 5-6 వచనాలు చదువుకుందాం. 137వ కీర్తన 5-6 వచనాలు చూడండి. మొదటి వచనం చదువుకుందాం ఒకసారి సందర్భం కోసం. చూడండి, బబులోను నదుల వద్ద కూర్చున్నప్పుడు, సరే అంటే ఆ సందర్భంలో మనం చూస్తున్నాం. బబులోను రాజ్యంలో నది దగ్గర కూర్చున్నప్పుడు యూదులు కూర్చున్నప్పుడు కొంతమంది వచ్చి ఏమంటారంటే వీళ్ళు వాయిద్యాలు అక్కడ చెట్టుకు తగిలించి బాధపడుతూ కూర్చున్నారు. కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే చెరపట్టబడిన తర్వాత యెరూషలేం పట్టణం అంతా వదిలేసి వచ్చేసారు. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి చాలా బాధగా ఉంది. వాగ్దాన దేశానికి నుంచి వచ్చేసాం, బలవంతంగా రావాల్సి వచ్చింది. వస్తని చెప్పేసి కూర్చొని బాధపడుతూ వాయిద్యాలు ఏవో ఉంటే వాయిద్యాలు చెట్టు తగిలించి వాళ్ళు కూర్చొని బాధపడుతున్నారట. బాధపడుతున్నప్పుడు కొంతమంది బబులోను రాజ్యం సంబంధించి కొంత వచ్చి అంటున్నారు, మీరు చాలా పాటలు పాడతారు కదా, మీరు పాడేటువంటి పాటలో మీరు వాయిద్యాలు వాయిస్తూ ఏదో ఒక పాట పాడి మాకు వినిపించి మమ్మల్ని కొంచెం సంతోషపరచచ్చు కదా అని వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటని తెలుసా? చదువుకుందాం చూడండి, 4వ వచనం చదవండి. 137 4వ వచనం నుంచి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరుచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. చాలా ఇక్కడ చూడండి, నిజంగా చూడండి వాళ్ళు ఎంతగా యెరూషలేము పట్టణాన్ని లేదా రాజ్యాన్ని వాళ్ళు ఎంతగా ప్రేమించారు ఒకసారి చూడండి. ఇక్కడ ఆ టైంలో అంట ఇలాంటి సందర్భాలను బబులోను రాజ్యంలో చెరగా వెళ్ళిపోయినప్పుడు కొంతమంది వచ్చి బబులోను రాజ్యం సంబంధించిన వాళ్ళు వచ్చి అడిగారంటే మీరు పాటలన్నీ పాడతారు కదా, ఆ పాటలు ఏదన్నా పాడి మమ్మల్ని ఉనసింప చేయొచ్చు కదా, మమ్మల్ని సంతోషపరచు కదా అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అన్ని దేశంలో మేము ఉన్నాము, మాది కానిటువంటి దేశంలో ఉండి మేము దేవుని గురించిన పాటలు ఇక్కడ మేము ఎలా ఉన్నా పాడతాము అని వాళ్ళు ఉంటూ బాధపడుతూ అప్పుడు చూడండి వాళ్ళు ఆ పట్టణం మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎలా కనపరుస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి చదువుతాను చూడండి, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. 4వ వచనం 5వ వచనం చదువుతాను చూడండి. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొను గాక. ఇక్కడ చూడండి, నిజంగా వాళ్ళు చూడండి నా కుడి చేయి నా నేర్పును మరచును గాక అంటే అర్థం ఏంటంటే పోస్ట్ అక్కడ వాళ్ళు వాయిద్యాలు వాయించాలైతే వాళ్ళకి ఏదైతే ఉందో ఆ నేర్పుని నేను దీన్ని కానీ యెరూషలేం పట్టణాన్ని మర్చిపోతే నాకు నేర్పు లేకపోతేనే బెటర్ అంటున్నారు. అంటే ఏదైతే వాళ్ళు చేయగలుగుతున్నారో సహజంగా వాళ్ళు ఏమన్నారంటే నేను కనుక యెరూషలేం పట్టణం గురించి ఆలోచించలేకపోతే దాన్ని కనుక నేను నిజంగా నేను ఈ రాజ్యం ఉన్నాను కాబట్టి ఈ రాజ్యం సంబంధించిన విషయాల ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఒకవేళ కనుక నేను యెరూషలేం పట్టణాన్ని మర్చిపోతే నేను ఏదైతే చేయగలను అనుకుంటున్నాను, ఏదైతే నాకు టాలెంట్ ఉందని అనుకుంటున్నాను, ఏదైతే నేను సమర్థవంతంగా చేయగలను అనుకుంటున్నానో అది మర్చిపోవడం బెటర్ అంటున్నాడు. యెరూషలేమును మర్చిపోతే కనుక నేను యాక్చువల్లీ ఇది మర్చిపోవడం చాలా చాలా బెటర్. అంటే అర్థం రకంగా ఏంటంటే అది లేకపోతే ఇది నాకున్నా సరే వేస్టే. అంటే ఎంతగా దాన్ని మర్చిపోతే ఒక రకంగా వాళ్ళ మీద వాళ్ళే శాపం పెట్టినట్టుగా వాళ్ళు మాడుకుంటున్నారంటే అది మర్చిపోతే నేను బతకమే వేస్ట్ అన్నట్లుగా వాళ్ళు అంటున్నారు. నా నేర్పు నేను మర్చిపోను గాక అంటున్నారు వాళ్ళు. అంటే రకంగా చెప్పాలి, సింపుల్ చెప్పాలంటే అది కనుక మేము మర్చిపోతే మాకు బ్రతికే లేదు అని చెప్తున్నారు. అది సరిగ్గా లేనప్పుడు దాన్ని మర్చిపోతే ఇంకా మాకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా మేము ఎంతో గొప్పగా ఉన్నా సరే దానివల్ల మాకు పెద్ద యూజ్ ఏముంది? ఎందుకంటే అది జస్ట్ ఒక దేశం కాదు, అది మా దేశము మా రాజ్యం అని కాదు, అది దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దాన దేశం. అది జస్ట్ ఒక దేశం కాదు, ఏదో మా దేశాన్ని వదిలేసి వేరే దేశానికి వచ్చేసాము అని అలా దేశం మారినటువంటి వాళ్ళకి వచ్చినట్టు బాధ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు.
ఈ బాధ అంతకంటే ఉన్నతమైనటువంటిది. ఇది జస్ట్ ఒక రాజ్యం నుంచి వేరే రాజ్యం చెరగా వెళ్ళిపోయాము కాబట్టి ఉండే బాధ కాదు ఇది, అంతకంటే లోతైన బాధ. ఎందుకంటే జస్ట్ ఒక దేశము సంబంధించిన దాని విషయం కాదు, ఇక్కడ వాగ్దాన దేశం సంబంధించిన దాని నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. జస్ట్ వీళ్ళదే దేశాన్ని కోల్పోయారని కాదు, వాగ్దాన దేశాన్ని కోల్పోయారు. ఆ వాగ్దాన దేశంలో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంకు వాళ్ళు దూరం అయిపోయారు. అందుకనే వాళ్ళు ఇలాగే మాట్లాడుతున్నారు. బహుశా అనుకుంటాను నెహెమ్యా యొక్క మైండ్ సెట్ కూడా, ఆయన యొక్క స్థితి కూడా, హృదయం యొక్క స్థితి కూడా బహుశా ఆ టైంలో ఇలాగనే బహుశా ఉండుంటుంది. అందుకనే ఆయన రాగానే వెంటనే ఆ యూదులు వచ్చినటువంటి వాళ్ళని అడుగుతున్నాడు, ఇంతకు అక్కడ ప్రజల యొక్క స్థితి ఎలా ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చూడండి అక్కడ 3 వచనం మనం చూస్తే, నేను చదువుతాను చూడండి. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు, అంటే మిగిలినటువంటి వారు, ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇక్కడ గమనించండి, ఇక్కడ నెహెమ్యా అడిగి తెలుసుకున్నాడు. తెలిసిన వాళ్ళు అంటున్నారు, లేదా అక్కడ స్థితి అసలు, అక్కడ మన ప్రజల యొక్క స్థితి అసలు ఏం బాగాలేదు. ఎందుకంటే శేషించిన వారు అన్నట్టు, అంటే అర్థం ఒక రకంగా చెప్పాలంటే బాధితులు అన్నమాట వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా ఏదో వాగ్దాన దేశాల్లో తిరిగి కొంతమంది వెళ్ళగలిగారు, కానీ ఇంకా వాళ్ళ స్థితిగతులు అయితే ఇంకా పూర్తిగా ఏమీ మారలేదు. ఊరినేది వెళ్ళాలి కాబట్టి వెళ్ళే అవకాశం దొరికినట్టు వెళ్ళారు, కానీ వాళ్ళ స్థితి ఏమి ఇంకా మారలేదు పెద్దగా. ఇంకా దయనీయంగా ఉంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్గానే ఉందని, ఇంకా చాలా ఇబ్బందిగానే ఉందంట. అక్కడ నెహెమ్యా కొంచెం విషయం చెప్తున్నారు, ఇంకా చాలా దయనీయంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నారు, చాలా సఫర్ అవుతున్నారు మన వాళ్ళందరూ కూడా అని అక్కడ చెప్పగానే వెంటనే బైబిల్ మనం చూస్తాం, నెహెమ్యా అంట కూర్చుండి, అంటే అర్థం అంటే కూర్చుంటే అర్థం జస్ట్ క్యాజువల్ కూర్చున్నాను కాదంటే, ఆ మాట చెప్పినప్పుడు ఎంతగా నెహెమ్యా షాక్ అయ్యాడంటే, అది ఎంతగా ఆయన బాడీని కూడా మార్చేసిందంటే, ఎలాగ రియాక్ట్ అయ్యాడంటే, నుంచోడానికి కూడా బలము లేనంత బలహీనంగా ఆ మెసేజ్ ఆయన్ని మార్చేసింది. నుంచోడానికి కూడా ఓపిక లేనంతగా షాకు గురేడు రకం చెప్పాలంటే. నుంచోని అడిగి తెలుసుకోవడానికి లేదు, నుంచోని ఆడడానికి కూడా బలము లేక, అంటే అంతగా చల్లించిపోయాడు దానికి. వెంటనే కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండడం బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి ఎంతగా బాధించింది నెహెమ్యా, ఒకసారి ఆలోచించండి. నెహెమ్యా ఇది ఎంతగా బాధించింది. మనం అనుకోవచ్చు ఆల్రెడీ చాలామంది తిరిగి వెళ్ళిపోయారు కదా, ప్రాబ్లం ఏముందిలే, స్లోగానే సర్దుకుంటాలే అని నెహెమ్యా అనుకోలేదు. నెహెమ్యా అనుకోలేదు. ప్రజలన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నారు, ప్రాకారంలో అగ్ని కూడా అగ్నితో కాల్చివేయబడి అని చెప్పగానే వెంటనే కూర్చుండిపోయాడు. కూర్చునిపోయి ఏడడం స్టార్ట్ చేసిన బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, నెహెమ్యా కేవలం ఏదో పైపైన ఏదో కొంతమందికి ఇబ్బంది ఉంది కదా అని చెప్పేసి ఏదో పైపైన అందరు లాగా జస్ట్ ఎమోషనల్గా కొంచెం రియాక్ట్ అయ్యి జస్ట్ ఏదో కొంతసేపు బాధపడి మర్చిపోయినటువంటి వాడు కాదు. మనం కొన్నిసార్లు ఏంటంటే ఎవరికన్నా ప్రాబ్లం ఉందంటే కొంతసేపు మనం బాధపడతాం, సిన్సియర్గా బాధపడతాము, కానీ బాధపడి అంతకు మించి మనం పెద్దగా ఏం చెయ్యం. మనం ఏమనుకుంటామంటే నేను బాధపడ్డాను, పర్లేదు, నాకు అది సరిపోద్ది అనుకుంటాం మనం. కానీ నెహెమ్యా అక్కడ తాగినటువంటి వాడు కాదు. ఆ నెహెమ్యా ఎందుకంటే చూడండి, నెహెమ్యా జస్ట్ ఎమోషనల్గా మాత్రమే రియాక్ట్ అవ్వలేదు. ఎమోషనల్గా మాత్రమే రియాక్ట్ అయితే జస్ట్ కొంతసేపు బాధపడతాం, లేదా ఏడుస్తాం, అదంతా ఆగిపోతాం, ఏం చేస్తాంలే అనుకుంటాం. కానీ నెహెమ్యా జస్ట్ ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడానికి గురించి ఇంకా చాలా లోతుగానే కార్యాలు చేశాడు, చాలా ఆలోచించాడు. అందుకని మీరు బైబిల్లో చూడండి, ఆయన ఏం చేశాడంటే యాక్చువల్గా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. అదేం చెప్తుందంటే జస్ట్ న్యూస్ విన్నాడు, అది బ్యాడ్ న్యూస్ కాబట్టి నెహెమ్యాకి బాధ కలిగించిందని కాదు. మనం అర్థం చేసుకున్న దానికంటే, మనం ఇక్కడ చదివి గ్రహిస్తున్న దానికంటే నెహెమ్యా ఇంకా ఎక్కువగానే బాధపడుతున్నాడు. యాక్చువల్గా అంత ఎక్కువ బాధపడుతున్నాడు కాబట్టి బైబిల్లో చూస్తే ఆ బాధపడి అక్కడ తాగిపోకుండా ఆయన ఉపవాసం కూడా ఉన్నాడని బైబిల్ మనం చూస్తున్నాం. ప్రార్థన చేసేవరకు వెళ్ళాడని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, అలా ఒక విశ్వాసం వెళ్ళాడంటే ఎంతగా దాన్ని కదిలించుండదు ఒకసారి ఆలోచించండి. అది జస్ట్ అవతల వాళ్ళు బాధపడుతున్నారు అన్న బాధే కాదు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉంటే అర్థం ఏంటంటే ఆయన జస్ట్ విషయాన్ని విన్న తర్వాత జస్ట్ బాధపడి ఆగిపోలేదు, దాని గురించినటువంటి పరిష్కారాన్ని కూడా వెతికేటువంటి పనులు నెహెమ్యా యాక్చువల్గా ఉన్నాడు. ఇది చూడండి, అందరూ ఇలా చేయలేరు, అందరూ ఇలా రియాక్ట్ అవ్వరు నార్మల్గా. అందుట్లో ఇక్కడ నెహెమ్యా మంచి పొజిషన్ ఉన్నాడు, నెహెమ్యాకి పెద్ద ఇబ్బంది లేదు, ఎంతమంది ఇబ్బంది పడి నెహెమ్యాకి పెద్ద ఇబ్బంది ఏమి లేదు, హ్యాపీగా ఉండొచ్చు ఆయన. సరే ఏం చేస్తానే అని అక్కడ తాగిపోవచ్చు, సరే చూద్దాం లేండి, ఎవరో ఏదో టైం వచ్చినప్పుడు కార్యాలు జరుగుతామో లేదు, దేవుడు చేస్తాడేమో లేండి అని నెహెమ్యా అలాంటి మాటలు చెప్పి వాళ్ళని పంపించేయలేదు. నెహెమ్యా ఆ మాట విన్న తర్వాత ఆయన ఎంతగానో అది బాధించింది. ఒకసారి ఆలోచించండి, నిజంగా నెహెమ్యాకి ఎంతగా ఆ యెరూషలేము పట్టణం ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. అసలు ఇప్పుడు చూడలేదు కదా,
ఇప్పుడు చూసి ఏడ్చేటువంటి వాళ్ళని మనకు కొంతవరకు అర్థమవుతుంది. అసలు చూడకుండా కూడా ఇంతలాగా తన ప్రజల గురించి, అలాగే తన వాగ్దాన దేశం గురించి ఎంత ప్రేమ ఉంటుందా? ఒక దేశం మీద ప్రేమ ఉంటుందా? అక్కడ జీవించే మనుషుల మీద అంత ప్రేమ ఉంటుందా అంటే నెహెమ్యా మనం ప్రూవ్ చేస్తున్నాడు. అలాంటి ప్రేమ కూడా మనం యాక్చువల్గా ఉండొచ్చని. కానీ యాక్చువల్ నార్మల్ మనకి ఇది మన ఊహకు మించినటువంటిది రకంగా చెప్పాలంటే యాక్చువల్గా. అంతగా నెహెమ్యా ఇక్కడ రియాక్ట్ అయ్యి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, తన స్థితిని అంతగా మార్చుకున్నాడు. ఒకసారి చూడండి, మంచి భోజనం చేయాలి కదా, మంచి భోజనం చేస్తాడు రాజభవన్లో ఉండి. కానీ బైబిల్ మీరు చూడండి, ఆయన ఉపవాసం ఉన్నాడట. మనకు ప్రాబ్లం వస్తే నార్మల్గా మనం భోజనం మానేయడం సహజం. కానీ నెహెమ్యాకి ఏ ప్రాబ్లము లేదు. అయినా సరే ఇంకను అలాగని భోజనం కూడా మేనేజ్ చేస్తాడు. నిజంగా దేవుని బట్టి ఉపవాసం ఉండడం స్టార్ట్ చేశాడు, ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఒక రకంగా అర్థం ఏంటంటే నెహెమ్యా లోపల ఒక రకంగా చెప్పాలంటే నెహెమ్యాకు ఉన్నటువంటి ఆశను బట్టి దేవుడు కూడా నెహెమ్యాని దేని కొరకు సిద్ధపరిచే ప్రయత్నం దేవుడు కూడా చేస్తున్నాడు. దేవుడు కూడా అలా ప్రేరేపిస్తున్నప్పుడు నెహెమ్యా కూడా దాన్ని గ్రహించాడు. కాబట్టినేమో నెహెమ్యా యొక్క ఆత్మీయ స్థితిని బట్టో, లేదా హృదయం యొక్క స్థితిని బట్టో, లేదా నెహెమ్యా యొక్క మనస్తత్వాన్ని బట్టో దేవుడు ఏదైతే నెహెమ్యా యొక్క హృదయంలో ఉంచాడో అది కొంతకాలం ఉండి అలా స్లో గ్రాడ్యువల్గా తగ్గిపోయినటువంటి ఒక స్థితి కాదు. టైం గడిచే కొలది అది ఇంకా పెరిగిపోతుంది నెహెమ్యా యొక్క జీవితంలో. యెరూషలేం పట్టణం గురించి, యెరూషలేం ప్రాకారాలు కూర్చుంటే బాధ్యత ఏదైతే నెహెమ్యా యొక్క మనసులో ఆ మొమెంట్లో ఆయన ఫీల్ అయ్యాడో, ఇది గ్రాడ్యువల్గా కాలం గడిచే కొలది తగ్గిపోయినటువంటిది కాదు. వాళ్ళు చెప్పగానే కొంచెం వెంటనే షాక్ అడిగాడు, బాధ ఎక్కువైపోయింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం స్లో గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. పనుల్లో పడిపోయాడు, తన బాధ్యతల్లో పడిపోయాడు, స్లో గ్రాడ్యువల్గా తగ్గిపోయింది, కొంచెం కోలుకున్నాడు అన్నట్టుగా మన బైబిల్ చదవం. బైబిల్ యాక్చువల్ మనం ఎలా చూస్తామంటే అది టైం గడిచే కొలది నెహెమ్యాకి ఇంకా ఎక్కువ భారంగా మారిపోయింది. అది అలా ఎందుకు భారంగా మారుతుందంటే, ఎలాంటి సందర్భాల్లో భారంగా మారుతుందంటే, అది దేవుడు ఆ ప్రేరేపణ ఇచ్చినప్పుడు దాన్ని నార్మల్గా అంచివేసుకోకుండా దానికి లోబడి ఆ నడిపింపుని బట్టి వెళ్తాం చూసారా, అప్పుడు ఈ బాధ్యత ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ బాధ్యత, ఈ భారం ఇంకా ఎక్కువ అవుతుంది. నార్మల్గా అయితే మనుషులంగా మీరు నేనైతే మనకైతే మామూలుగా తగ్గిపోద్ది, మనకున్న కొందరికి స్లోగా మర్చిపోతాం, మనం తగ్గిపోద్ది మనకి. కానీ నెహెమ్యాకైతే టైం గడిచే కొలది ఇంకా పెరిగిపోతుంది దానికి. అంటే రకంగా మనం ఏం చెప్పొచ్చు అంటే నెహెమ్యాకు ఉన్నటువంటి హృదయాన్ని బట్టి, అనుకున్నటువంటి మనస్సును బట్టి, ప్రజల పట్ల, యెరూషలేం పట్టణం పట్ల నెహెమ్యాకు ఉన్నటువంటి ప్రేమను బట్టి దేవుడు ఏదో ఒక కార్యం నిమిత్తం నెహెమ్యాను సిద్ధపరిచే పనిలో దేవుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు సిద్ధపరచాలంటే అది పెద్ద విషయం కాదు. కానీ అదే విధానంలో నెహెమ్యా కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తాను చూసారు, అది గొప్ప విషయం. ఇప్పుడు చాలామంది హృదయాల్లో దేవుడు ఆ ప్రేరేపణ ఇస్తాడు. కానీ మనం అనుకుంటామంటే మనం కదలే వేరేలు ఎవరన్నా అనుకుంటాం. మన వల్ల వదిలే, మన చేత కదలే, వేరేలు ఎవరన్నా చేస్తారులే, ఎవరన్నా ఉంటారేమో, మనం ప్రార్థన చేద్దాంలే అని అనుకుని మనం అక్కడితో మనం ఆగిపోతాం. కానీ నెహెమ్యా మీరు గమనించాలంటే నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా యాక్టివ్గా ఇంకేదన్నా చెయ్యాలి అన్నట్టు ఆలోచన కూడా నెహెమ్యాకి వస్తుంది. ఇది అందరికీ రాదు, ఇది అందరికీ ఇది రాదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇది వస్తుంది. చాలా చాలా రేర్గా చాలా తక్కువ మందికి ఉంటుంది ఇది. అది నెహెమ్యా ఆ టైంలో మనం కూడా చూస్తున్నాం. అది తన ప్రజల పట్ల పట్టణము కట్టబడే విషయంలో నెహెమ్యాకు ఉన్నటువంటి ప్రేమను అక్కడ మనం చూస్తున్నాం. అది ఉన్న కొంత భారం ఎక్కువ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా చదువుకుందాం, చూడండి 5వ వచనం చదవండి. ఎట్లనగా ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ నెహెమ్యా వెంటనే ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చూడండి, ఆ ప్రార్థన కూడా చాలా గొప్పగా ప్రార్థన చేశాడు నెహెమ్యా. జస్ట్ ఏదో పైపైన ప్రార్థన చేయలేదు. ప్రభు ప్రాకారాలు కట్టబడాలి, సహాయం చేయి అని అలా ప్రార్థన చేయలేదు. చాలా వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఒక రకంగా చెప్పండి, ఎలా వెనక్కి వెళ్ళిపోయాడు అంటే, అసలు మేము ఎందుకు ఈ స్థితిలోకి వచ్చేసాము, మా పూర్వీకులు ఎందుకు ఈ స్థితిలో ఉన్నాం,
మాకు స్థితి మాకు గతి ఎందుకు పట్టిందో ఒక రకంగా దాని వరకు వెనక్కి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ మేము అసలు ఇలా ఎందుకున్నాము, ఎందుకని బబులోను రాజ్యంలో మేము బానిసలుగా ఉండాల్సి వచ్చిందంటే కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, నాకు నెహెమ్యా మారుతూ మా పూర్వీకులు తప్పు చేశారు, పాపం చేశారు అంటది ఆయన. మేము మా పూర్వీకులు అని ఆయన మెన్షన్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ యాక్చువల్ చెప్పు, నెహెమ్యా బబులోను రాజ్యంలో పుట్టాడు. నెహెమ్యా పర్సనల్గా ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసిందంటే ఏమీ లేదు. కానీ నెహెమ్యా చూడండి, బాధ్యత ఆయనతో ఎలా ప్రార్థన చేసిందంటే ఇదేదో నేను బాధ్యుని కాదు, ఇదంతా మా పూర్వీకులు చేశారు, మేం కాదు, వాళ్ళు ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాం అలా మాట్లాడలేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి నిజంగా చూసుకుంటే పూర్వీకులు ఎవరో తప్పు చేశారు, పాపం చేశారు, కానీ బబులోను రాజ్యానికి వీళ్ళు చెరగ వచ్చేసారు. ఇప్పుడు నెహెమ్యా యాక్చువల్ ఎలా ప్రార్థన చేసి ప్రభు వాళ్ళ మాట అనలేదు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు, మమ్మల్ని కూడా ఇబ్బందులు పెట్టారు అనే చెప్పొచ్చు. నెహెమ్యా అలా ప్రార్థన చేయొచ్చు. కానీ నెహెమ్యా అలా ప్రార్థన చేయలేదు. తప్పు వేరే వాళ్ళు నెట్టేసేలాగే నెహెమ్యా ప్రార్థన చేయలేదు. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు తన గురించి ప్రార్థన చేస్తున్నాడు, దేశంలో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసి ఎంత బెటర్గా ప్రార్థన చేశాడంటే ఆయన అంటున్నాడు చూడండి, 8వ వచనంలో చూడండి, అక్కడ ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చూసారా ఆ ప్రార్థన నిజంగా చూడండి, చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థన. ఏంటి తెలుసా, దేవుడు మనకి చెప్పినటువంటి దానిని మనం ప్రార్థన చేసేటప్పుడు తిరిగి దేవునికి మనమే జ్ఞాపకం చేయడం అంటే చాలా శ్రేష్టమైనటువంటి ఒక ప్రార్థన చేసే విధానం అంటాను నేను దాన్ని. ఎందుకంటే అందులో నువ్వు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నావు, ఆ వాగ్దానం నువ్వు సీరియస్గా తీసుకున్నావు. అది మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే ఆ వాగ్దానాన్ని మళ్ళీ దేవుని జ్ఞాపకం చేస్తున్నట్టు అర్థం ఏంటంటే నువ్వు ఆ వాగ్దానం ఇంకా నువ్వు గుర్తుపెట్టుకున్నావు, దేవుని యొక్క వాక్యం నిరర్ధకము కాదని నువ్వు అంటున్నావు, దేవుని ఇంకో మాట తప్పేటువంటి వాడు కాదని నువ్వు దేవుని యొక్క మాట నువ్వు దేవునికే గుర్తు చేస్తున్నావు. దాన్ని బైబిల్లో చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చూసినప్పుడు యెహోవా జ్ఞాపకర్తలారా, దేవుడు ఏదైతే మనకు చెప్పాడో చెప్పినంత తిరిగి మరలా దేవునికి మనం జ్ఞాపకం చేయడం, ఇది ప్రార్థన చేసే విధానంలో చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ మనకున్న ప్రాబ్లం గురించి మాత్రమే నువ్వు ప్రార్థన చేయట్లేదు, ఈ ప్రాబ్లం రాక మునిపే ఒరిజినల్గా దేవుడు మన గురించి ఏం చెప్పాడు, ఏమైనా ఆయన వాలంటీర్గా ఆయన ఏమైనా మనకు వాగ్దానం చేశాడో దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే రకంగా చెప్పాలంటే ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి పరిస్థితి గురించి నువ్వు ప్రార్థన చేయట్లేదు, కానీ ఒరిజినల్గా దేవుడు నిన్ను గురించి ఏం చెప్పాడో మరలా నువ్వు దాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. అంటే రకంగా అర్థం ఏంటంటే మరలా పూర్వ స్థితిలోనికి వచ్చే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. జస్ట్ ఏదో నీకున్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన పనిలో కాదు. ఇక నెహెమ్యా ప్రార్థనలు ఎంత లోతుగా ఉందంటే ఏదో ఈ ప్రాబ్లం చదవడం గట్టెక్కేస్తే బాగుందని ప్రార్థన చేయట్లేదు, ఒరిజినల్గా ఎక్కడైతే వీళ్ళు దారి తప్పిపోయారో దాన్నే సరి చేసుకునే ప్రయత్నం చేస్తాడు నెహెమ్యా. అందుకే నువ్వు సెలవిచ్చావు కదా అని అంటున్నాడు ఇక్కడ, అని దేవునికి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. చూడండి ఇంకొక మాట నేను ఇక్కడ చదువుతాను చూడండి, 9వ వచనం నేను చదువుతాను చూడండి. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చేదివి కదా. చూసారా అంటే రకంగా చెప్తాడంటే ప్రభు ఎంతవరకు వెళ్ళిపోయాడంటే ప్రభు ప్రాబ్లం అసలు ఎందుకు వచ్చిందంటే నువ్వేదో మాకు అన్యాయం చేసామని కాదు, మా పూర్వీకులు మేము పాపం చేసాం, అందుకని మేము ఈ స్థితిలో ఉన్నాం. అయితే ఇంకొక విషయం ఏంటి తెలుసు ఇక్కడ అంటున్నాడు, అయితే నువ్వేమన్నావంటే మేము కనుక మరలా కనుక నీ వైపు తిరిగితే నీ ఆజ్ఞకు లోబెడితే నువ్వు మరలా మమ్మల్ని తీసుకొస్తా అన్నావు కదా, నువ్వు తిరిగి మళ్ళీ వాగ్దానం మమ్మల్ని పెడతా అన్నావు కదా అని దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేస్తాం. మేమైతే ప్రాబ్లం చేసాం, మేమైతే ఇదంతా కూడా మా వల్లే వచ్చింది, మేము చేసిన పాపం వల్ల మేము చేసిన తప్పుల వల్లే స్థితిలో మేము ఉన్నాం. కానీ ఇప్పుడు మాకున్న ఒక నిరీక్షణ ఏంటి తెలుసా, మేము సరి చేసుకున్నాం, మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళు అంటలేదు, మేము సరి చేయబడితే మేము సరి చేసుకుంటే నువ్వు తీసుకెళ్తాను నువ్వే అన్నావు కదా. చూసారా అక్కడ దేవుని యొక్క మాటను మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మేము మారాము, ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళు అంటలేదు అక్కడ, మేము మారితే మేము మరలా నీ వైపు తిరిగితే నువ్వే తీసుకెళ్తాను నువ్వు అన్నావు కదా. అంటే ఒక రకంగా అర్థం ఏంటంటే ఇక్కడ నెహెమ్యా ఎందుకు మరలా కానాను దేశం గురించి వాగ్దాన దేశం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు సెలవిచ్చావు కాబట్టి మరలా మాకు అందులోకి వెళ్ళాలంటే ఆశ మాకు ఉంది. నువ్వు సెలవకపోతే మా జీవితాంతం మా బ్రతకంతం బబులోను రాజ్యంలోనే అయిపోద్ది అని బహుశా మేము అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మాకెందుకు మరలా వెళ్ళాలంటే ఒక నిరీక్షణ మాకెందుకు వచ్చింది, ఆశ ఎందుకు వచ్చిందంటే నువ్వు అన్నావు కదా, మీరు కనుక నా తట్టు తిరిగితే కనుక నా వైపు నా ఆజ్ఞలు లోబడితే కనుక మరలా మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే, మీరు ఏ మూలకి వెళ్ళి మీరు చెదిరిపోయినా సరే తీసుకొచ్చే బాధ్యత నాదని నువ్వు అన్నావు కదా అంటున్నాడు. ఇప్పుడు నా మాట ఎంత ప్రాముఖ్యం ఆలోచించండి. ఎందుకు అదంతా యెరెమీయా పరిచర్య చేస్తున్న టైంలో నెహెమ్యా మాటలు విన్నాడా యెరెమీయా ద్వారా అంటే కాదు. అక్కడ ఇంకా నువ్వు లేనప్పుడు కూడా దేవుడు ఆ రోజుల్లో ఏమేమి మాట్లాడుతూ వచ్చాడో పూర్వీకులు ఏమేమి మాట్లాడు అవన్నీ కూడా ఇంకా నెహెమ్యాకి తెలిసే ఉన్నాయి, అవన్నీ నెహెమ్యాకి తెలిసి ఉన్నాయి. అంటే రకంగా అర్థం ఏంటంటే జస్ట్ ఏదో నెహెమ్యా ఏదో
అక్కడ ఉన్నాడు కానీ బబులోను రాజు ఉన్నాడు కాబట్టి ఏదో పైపైన ఏదో ఆత్మీయంగా బతికేస్తున్నాడని కాదు, ఏదో పైపైన జస్ట్ ఎంతవరకు చేసి బతికేవాడు కాదు. అక్కడున్నా సరే చాలా సిన్సియర్గా బ్రతుకుతున్నాడు ఆత్మీయంగా. అందుకని ఆయనకి అన్నిటి మీద అవగాహన ఉంది నార్మల్గానే. అక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఇటు వచ్చేస్తే వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుంది, అంత అవగాహన. వాగ్దాన దేశం గురించి, పట్టణం గురించి, మందిరము గురించి, ప్రాకారాల గురించే కానీ, లేదంటే దేవుని యొక్క వాక్యము గురించి, వాగ్దానాల గురించే కానీ ఇక్కడ నెహెమ్యాకు పూర్తి అవగాహన ఉంది. అందుకని ప్రార్థన చేసిన విధానం చూడండి. ఆయన అంటున్నాడు చూడండి, నువ్వు వాగ్దానం చేస్తావు కదా, మేము ఎక్కడికి తోలివేయబడినా సరే, మేము ఏ మూలకి వెళ్ళిపోయినా సరే, ఎక్కడికి మేము చెదరబడినా సరే, మేము ఎక్కడికి వెళ్ళిపోయినా సరే నువ్వు మరలా మమ్మల్ని తీసుకొస్తున్నావు కదా. అందుకనే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను అంటున్నాడు. కొంచెం కింద చదవండి 10వ వచనం. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నె అందించేవాడినై ఉంటిని. చాలా ఇక్కడ చూడండి 11 వచ్చిన అక్కడ చూడండి అంటున్నాడు చూడండి. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తా అంటున్నాడు. 5వ లైన్లో చూస్తే చూడండి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతమాలు కొనుచున్నాను అని ప్రార్థించాను. ఇక్కడ చూడండి, బహుశా అనుకుంటే ప్రార్థన ఏదో ఒక్కసారి వాళ్ళు చెప్పగానే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇక్కడ నెహెమ్యా చేసిన ప్రార్థన కాదు ఇది. నెహెమ్యా యాక్చువల్గా చెప్పుకుంటే 3-4 నెలలు అలాగనే ప్రార్థనలో కనిపెట్టాడు దీని గురించి. అక్కడ 2వ అధ్యాయం మనం చూస్తే రాజుగారితో వెళ్ళి మాట్లాడతాడు, ప్రాకారాలు కట్టబడ్డం గురించి సపోర్ట్ చేయమని అడుగుతాడు. కానీ అది ఎప్పుడు అడిగాడు, ఈ యూదులు వచ్చి చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే నీళ్ళు రాజుతో మాట్లాడలేదు. యాక్చువల్గా చూస్తే అక్కడ 3-4 నెలల పాటు సుమారుగా నెహెమ్యా ఇదే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏదైతే ప్రార్థన ఇక్కడ మనం చదువుతున్నాం, ఇది ఒక్కసారి ఆ రోజు లేదా ఆ తర్వాత రోజు మాత్రమే చేసిన ప్రార్థన కాదు ఇది. రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగే వరకు చేస్తూ వచ్చినటువంటి ప్రార్థన ఇది. వాళ్ళు ఈరోజు చెప్పారు, రేపు రాజుని అడిగేలేదు నెహెమ్యా. వాళ్ళు వెళ్ళి చెప్పిన తర్వాత ఇలాగనైనా ప్రార్థన చేస్తూ వచ్చాడు తరచుగా. అందుకని అంటున్నాడు చూడండి, ఆయన ప్రార్థన చేసి అంటున్నాడు చూడండి, అక్కడ మాట అన్నాడు చూడండి 11 వచ్చిన 4వ లైన్లో 5వ లైన్లోనూ, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుము. చూసారా అక్కడేమన్నా తెలుసా, అంటే నెహెమ్యా ఆల్రెడీ ఏదో ఒక కార్యమును చేయబూనుకునే ప్రయత్నంలో నెహెమ్యా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒకసారి ఆలోచించండి, నెహెమ్యా ఎలా స్పందించాడు ఒకసారి ఆలోచించండి. నార్మల్గా ఎలా స్పందిస్తాం ఒకసారి ఆలోచించండి. ఒక విషయం వచ్చి చెప్పారు పట్టణం గురించి, ఆ పట్టణంలో నివసించేటువంటి మనుషుల గురించి, వాళ్ళ స్థితిగతుల గురించి, ప్రాకారం లెక్క స్థితి గురించి మాట్లాడే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా, అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాడు. అని చెప్పినప్పుడు నెహెమ్యా నేను ప్రార్థన చేస్తానండి నేను అక్కడితో ఆగిపోవచ్చు, కానీ చెప్పాడు చూసారా, రోజులు గడిచే కొలది నెహెమ్యాకి భారం ఇంక ఎక్కువైపోయిందని చెప్పాను చూసారా. అదో టైం వచ్చేసరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఓ టైం వస్తే అంటున్నాడు, నా హృదయంలో నా ఏదైతే నేను ఆలోచిస్తున్నానో నేను నాకున్నటువంటి ఆలోచనలను నువ్వు సఫలపరచు, ఆ మనుష్యుడు నా యందు దయచూపునట్లు నాకు సహాయం చెయ్యి. ఎంతవరకు వెళ్ళిందో చూడండి. ఎవరో ఒక వ్యక్తి కొంతమంది వచ్చి క్యాజువల్గా కలిసినట్లుగా వాళ్ళు కలిశారు, కొన్ని విషయాలు మాడుకున్నారు, వెళ్ళిపోయారు. క్యాజువల్గా ఎవరో వచ్చే బహుశా తరచూ నెహెమ్యాని కలుస్తుంటారేమో అలాగనా. ఇదే చెప్పడానికి వాళ్ళు రాలేదు, వాళ్ళు క్యాజువల్గా ఎందుకో వచ్చే నెహెమ్యాని కలిశారు. కలిసినప్పుడు నెహెమ్యానే అడిగాడు, యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం నెహెమ్యానే చేశాడు. అంటే ఎవరో వచ్చి ఇక్కడ వచ్చి మనందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, నువ్వు కొంచెం ఏదో సపోర్ట్ చేయి అని చెప్పేసి మొర్దెకై ఎస్తేరు చెప్పినట్లు ఇక్కడ చెప్పలేదు నెహెమ్యాకి. ఇక్కడ నెహెమ్యాని అన్ని అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు తెలుసుకున్నాడు. అలా జస్ట్ ఆయన తెలుసుకున్నటువంటి జస్ట్ న్యూస్ లాగా విన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతవరకు నడిపించింది ఒకసారి ఆలోచించండి. ఎంతో నడిపించిందంటే, ప్రభు నాకు చూడండి అలా 3 నెలలు ప్రార్థన చేశాను చెప్పండి చూస్తారా. ఓ మూమెంట్ వచ్చేసరికి అది ఎలాంటి స్థితిలో నెహెమ్యా మారిపోయాడంటే, ప్రభు నా మనసులో ఒక ఆలోచన ఉంది, నా హృదయంలో ఒక తలంపు ఉంది, నేను నాశపడుతున్నా, ఏదైనా ఆలోచిస్తున్నానో దాన్ని అది సఫలపరుచు, నాకు సహాయం చెయ్యు, ఈ మనుష్యుడిని కొంచెం ప్రేరేపించు, మంచిగా నాకు సపోర్ట్ చేసేటట్టుగా ఒక మంచి కార్యాన్ని నువ్వు జరిగించు, దయచూపినట్లుగా కార్యం చెయ్యి, నా ఆలోచన సఫలపరచు. ఆ మాట ఏం చెప్తుందంటే, నెహెమ్యా ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు అనమాట. ఏంటంటే ఆ బాధ్యతను తన మీద వేసుకోవాలంటే ఒక ఆలోచన నెహెమ్యా ఆల్రెడీ మీద వేసుకున్నాడు. ఒక 3 నెలలు అంత మార్పు వచ్చేస్తుందా? జస్ట్ క్యాజువల్గా విని బాధపడడం మానేసి, అక్కడితో ఆగిపోవడం మానేసి నెహెమ్యా
చివరికి అలా ప్రార్థన చేస్తుండగా నేను అందుకే చెప్పని చూస్తుంది 3 నెలలు చేసిన ప్రార్థన ఇది, ఏదో జస్ట్ ఒకసారి చేసిన ప్రార్థన కాదు. అందుకనేమో అలా ప్రార్థన చేసే కొలది ఆయనలో ఇంకా భారం ఎక్కువ అయిపోయింది. ఆ భారం ఎలా మారిందంటే, ఎవరన్నా ఏదన్నా చేస్తే బాగున్ను అన్నట్టుగా కాకుండా నేను ఏదన్నా చేయగలనా అన్నంత వరకు వచ్చింది. అది అంతగా పెరిగింది బాధ్యత, అంతగా భారం పెరిగింది నెహెమ్యాకి. ఇప్పుడు ప్రభు ఎవరినో ఒకరిని పంపించు, ఎవరో ఒకరిని మాట్లాడు, ఎవరో ఒకరిని కదిలించి ఏదో రకంగా చెయ్యు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యు అనలేదు. లేదంటే ఎవరి వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ శత్రువుల గురించి ప్రార్థన చేయలేదు. ఇక్కడేమన్నానంటే, ప్రభు నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నా అది సఫలపరిచినట్లుగా నువ్వు నాకు సహాయము చెయ్యి. ఎలా చూడండి, భారం ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు అది ఎలా మారింది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఎవరెవరో ఏదోదో చేయాలి అన్న దాని నుంచి కాకుండా, లేదా నేను ఒక కార్యం చేద్దాం అనుకుని ఎంతమంది సపోర్ట్ చేస్తారన్న దాని నుంచి కాకుండా, నాకు అనిపించింది, నాకు హృదయంలో ప్రేరేపణ వచ్చింది, అది దైవ సంబంధమైన ప్రేరేపణ అనుకున్నాను, అది దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఆలోచన అనుకున్నాను, కాబట్టి నేను ఫస్ట్ అడుగు ముందుకి వేస్తాను, నాతో పాటు ఎంతమంది ముందుకు వస్తారు అన్నట్టుగా నేనేమీ ఆలోచించలేదు. ఈ రోజులో మనం ఏదైనా చేయాలనుకుంటే నేను చేద్దాం అనుకుని ఎంతమంది సపోర్ట్ చేస్తారంటాం మనం. కానీ నెహెమ్యా మనుషుల మీద కానీ, తోటి సహోదరుల మీద కానీ, ఇవి రాజు మీద కూడా ఎక్కువ ఆధారపడలేదు. పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఎంతగా ఆధారపడ్డాడంటే, ఈవెన్ దేవుడు సపోర్ట్ చేసినా సరే ఇంకెంతమంది నాతో పాటు ఏకీపిస్తాను కూడా ఆలోచించలేదు. తన హృదయంలో ఏదైతే దేవుడు పెట్టాడని నెహెమ్యా నమ్మాడో, అది దేవుడే పెట్టాడని నిజంగా నమ్మాడు. కాబట్టి వెనక ముందు ఎవరు వస్తారని దాని గురించి ఆలోచించకుండా ఆయనే ఆ కార్యం చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఇక్కడ నెహెమ్యా తీసుకున్నాడు. చూడండి, దేవుడు తరచుగా మనల్ని కూడా కొన్ని విషయాలు ప్రేరేపిస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, అది ప్రేరేపించినప్పుడు మనం జస్ట్ వినేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతకాలంగా, కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో, లేదా కొన్ని రోజుల్లో మనం మర్చిపోతాం. మోస్ట్లీ వారం, ఒకవేళ నిజంగా ఏదైనా బలంగా మనకు ఒక ప్రేరేపణ లాంటిది వచ్చినా సరే, ఒక వారం 10 రోజుల్లో నార్మల్గా మనం వదిలేస్తాం దాన్ని. అంటే అది వినేటప్పుడు, దాని గురించి చెప్తున్నప్పుడు, వినేటప్పుడు మనకు ఏదైతే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుందో హృదయంలో, అది ఒక వారం రోజుల్లో పోద్ది పూర్తిగా. అది విన్నప్పుడు స్టార్ట్లో మనకున్నంత ఫీలింగ్ వారం 10 రోజుల తర్వాత మళ్ళీ మనకు రాదు, ఒకవేళ చెప్పినా సరే. అలాగనే దేవుడు నన్ను ప్రేరేపించాలని, వేరే వాళ్ళని ప్రేరేపిస్తాడని కాదు. బహుశా దేవుడు మనం కూడా ప్రేరేపిస్తాడేమో. కానీ ప్రాబ్లం ఏంటంటే, బహుశా మనం దాన్ని అంచివేసుకుంటున్నామేమో. ఇక నెహెమ్యా అయితే అలా అంచివేసుకోలేదు. ఎందుకంటే ఆయన తరచుగా ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఆయన ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. నేను నన్ను ప్రార్థన చేస్తుండగా ఎక్కడో మధ్యలో ఆయన ఎలా షిఫ్ట్ అయిపోయాడంటే, ఇది నేను చేయవలసినటువంటి పని, కాబట్టి ప్రభు నాకు సహాయము చేయి అన్నాడు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి. నిజంగా నెహెమ్యా ఇంత ఒత్తిడి తీసుకొని, తనకున్నటువంటి ఉద్యోగాన్ని, ఆ ఇంపార్టెంట్ కార్యాన్ని మానేసి ఇవన్నీ చేయడం అవసరం నెహెమ్యాకి. ఎవరన్నా వచ్చి నన్ను ఏదన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ అడిగితే నేను డబ్బులు ఇచ్చేస్తాను, అయిపోద్దిలే అనుకోవచ్చు కదా. ఎందుకంటే నేను రాజు రికమెండ్ చేస్తాను, రాజుని అడుగుతానులే, ఇస్తానులే, మీరు వెళ్ళండి, తర్వాత రండి అనొచ్చు. కానీ నెహెమ్యా అలా అనలేదు. నేను ఏమన్నా చేయగలను అనుకున్నాడు. కొన్నిసార్లు మనం ఏంటంటే, ఒక లోటు ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే, ఎవరొకరు ఏదో చేయాలి, ఎవరో ఏదో చేయలేదు, ప్రాబ్లం ఉంది అంటాం. కానీ ఈ ప్రాబ్లం నేను చూశాను, నేను ఏదైనా చేయలేమో అని ఆలోచన నార్మల్గా మనకి రాదు. కానీ బహుశా కొన్నిసార్లు దేవుడు మనకి కొన్ని ఎందుకు చూపిస్తాడంటే, అది నువ్వే చేయాలని, నువ్వే ముందుకు రావాలని బహుశా కొన్నిసార్లు దేవుడు మనకు అది చూపిస్తాడు. అయితే ప్రాబ్లం అంటే మనం ఏంటంటే, అది నా పని కాదనుకుంటాం, లేదా అది నాకు కాదు, ఇంకెవరో దాన్ని చేయాలి అనుకుంటాం మనం. నార్మల్ ఇలాంటివి వచ్చినప్పుడు, చర్చకు సంబంధించి లేదంటే ఇంకేదన్నా వచ్చినప్పుడు, ఒక కార్యాలు కొన్ని చేసే విషయం వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనుకోము, ఎవరన్నా అనుకుంటాం మనం. ఇంకెవరన్నా 10 మంది చేస్తుంటే అప్పుడు మనం కూడా చేద్దాం అనుకుంటాం. 10 మంది చేస్తున్నారు కాబట్టి మనం కూడా అప్పుడు చేయాలి కాబట్టి చేద్దాం అనుకుంటాం. కానీ ఎవరు వచ్చిన రాకపోయినా సరే, దేవుడు నాకు చూపించాడు, నేను ముందుకు వెళ్తాను, కష్టం నేనే ఫస్ట్ స్టెప్ వేస్తాను, నా వెనకాల ఎంతమంది వస్తారు అని కానీ నేను ఆలోచించను. దేవుడు నాకు చెప్పాడు, నాకు ప్రేరేపించాడు, నేను అడుగు ముందుకు వేస్తాను అని నిజంగా అంతగా డెడికేషన్తో ముందుకు వచ్చేవాళ్ళు ఈ రోజుల్లో క్రిస్టియన్స్ చాలా తక్కువ మంది. ఇంకో మనం దేవుని ప్రేమిస్తామని చెప్పుకుంటాం, సంఘాన్ని ప్రేమిస్తామని చెప్పుకుంటాం, విశ్వాసాలంటే మాకు చాలా ప్రేమని చెప్పుకుంటాం, అన్నీ చెప్పుకుంటాం. అది కొంతవరకు నిజమై ఉండొచ్చుకోండి, నేను అబద్ధం అని కూడా చెప్పను. కానీ జస్ట్ సంఘమే ప్రేమంత మాత్రం నువ్వు చేస్తావని గ్యారంటీ ఏమీ లేదు. ఇలా ఉండాలంటే నువ్వు జస్ట్ ఏదైతే అనుకుంటున్నావు దానికి మించి ఇంకా ఏదో లోపల నీకు జరిగితేనే. అది ఎంతకంటే నువ్వు నీ గురించి కాకుండా ఇతరుల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఒకసారి ఆలోచించండి, నెహెమ్యా మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అన్నీ బాగుండి నెహెమ్యా తన గురించి ఆలోచించడం మానేసి, ఎవరో పాపం అక్కడ ఎవరో కొంతమంది యూదులు ఇబ్బంది పెడుతున్నారంటే వారిని బట్టి తెగ బాధపడిపోతున్నాడు, ఏడు చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్ళు కార్చేస్తున్నాడు, నేను ఏదైనా చేస్తే బాగుంది అనుకుంటున్నాడు. ప్రాకారం లేకపోతే ప్రాబ్లం ఏంటంటే, దేవాలయం కట్టబడినా
దాని సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే విలువైనటువంటి ఏమైనా మందిరం నాకు యూస్ చేసి కట్టారనుకోండి, ఎవరెవరు వస్తారో, ప్రాకారం కట్టబడలేదు కాబట్టి శత్రువులు వస్తారు, మళ్ళీ దాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. సెక్యూరిటీ లేదు. దినదిన గండమలాగానే బ్రతకాలి. ఎప్పుడే ప్రమాదం వస్తుందో, ఎప్పుడు ఎవరు వస్తారో తెలియకుండా పరిస్థితుల్లో టెన్షన్గా బ్రతుకుతున్నారు అనమాట. ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి ఎప్పుడు టెన్షన్గానే బ్రతుకుతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. అంత ఒత్తిడితో ప్రజలు బ్రతుకుతుంటే అనుకుంటున్నాడు నెహెమ్యా అనుకుంటున్నాడు, నేను రాజ్భవన్లో అయితే నేను ఉన్నాను, కానీ నా ప్రజలైతే అక్కడ ఇబ్బంది పడుతున్నారు అని ఆలోచించి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని ఆశ వచ్చింది ఆయనకి. ఇప్పుడు అక్కడ చూడండి, ఆ నా ప్రజలు అన్నట్టు చూస్తారు అక్కడ. మనం నా సౌఖ్యము నేను అనుకోలేదు, నేను నా ఇంటి వాళ్ళు లేదా నేను నా కుటుంబం అనుకోలేదు ఆయన. వాళ్ళు నా ప్రజలు అంటే ఆల్మోస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ నెహెమ్యా అంతగా కదిలించిందంటే, ఇక నెహెమ్యాకి రాజ్భవన్లో ఉన్నా సరే, నెహెమ్యా రాజ్భవనంలో ఉన్నా సరే, అదేది కూడా ఏదైతే అక్కడ లగ్జరీగా ఉన్నాయో, అన్నీ ఉన్నాయో, సౌకర్యాలు ఉన్నాయో, అదేది కూడా ఆయనకి ఆ కంఫర్ట్ నవ్వలేదు, ఆయనకి ఆ సౌకర్యం నవ్వలేదు. వాడు అన్నిటి మధ్య ఉంటున్నాడు, కానీ ఏదైతే విన్నాడో, దేవుని మనుషుల ద్వారా విన్నాడో, అది ఎక్కువ అన్ని మంచి మంచి ఆహారం తింటూ, మంచి మంచి వస్తువుల మధ్య ఉంటూ కూడా నెమ్మది లేకుండా పోయింది. ఓ రకంగా నెమ్మది దేవుని వలన వచ్చినటువంటిది. అంటే ఆ చిన్న అసౌకర్యం ఏదైతే వచ్చిందో అది దేవుని వలన వచ్చింది. అందుకే మనం నెహెమ్యా గురించి మనం చదువుతున్నాం అక్కడ. లేదంటే అది నెహెమ్యా గురించి మనం అసలు చదవము. నెహెమ్యా అంటే భక్తుడు అందరిలాగా కాకుండా ఆయన ఏదో ఒకటి చేయాలంటే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం నెహెమ్యా గురించి మనం చదువుతున్నాం. నెహెమ్యా ఒక యాజకుడు కాదు, యిర్మీయా లాగా ఏదో సేవ చేసాడు, వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఈయన గురించి మనం తెలుసుకోవాలి ఇంపార్టెంట్ అని కాదు. యాక్చువల్ చెప్పని చూసారు, ఎజ్రా అయితే మందిరాన్ని కట్టించాడు. ఎజ్రా ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయ విషయాల్లో, అంటే మందిరానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఎజ్రా అయ్యాడు. నెహెమ్యా ఆత్మీయ విషయాల కంటే ఒక రకంగా అడ్మినిస్ట్రేషన్ విషయంలో నెహెమ్యా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు. కానీ చెప్తాను చూడండి, రెండు ఇంపార్టెంటే. కొన్నిసార్లు మనం ఏంటంటే, మనమైతే పూర్తిగా ప్రార్థన అంటాం, ఇంకేం చేయమంటాం. లేదా కొన్నిసార్లు ఇవన్నీ చేస్తాం, ప్రార్థన ఆత్మీయ విషయాలు మనం సరిగ్గా అదంత ఇంపార్టెంట్ కాదనుకుంటాం. కానీ రెండు ఇంపార్టెంటే. ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో, ప్రార్థన చేసిన వ్యక్తి నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాలన్నది అంతే ఇంపార్టెంట్. నేను ఇన్వాల్వ్ అవ్వాలన్నది అంత ఇంపార్టెంట్. ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి నేను కూడా ప్రార్థన చేయాలన్నది కూడా అంతే ఇంపార్టెంట్. నేను పని చేస్తున్నాను కాబట్టి వేరే వాళ్ళు ప్రార్థన చేస్తారు, మనం పని చేస్తాం అని కాదు. వాళ్ళు పని చేస్తే మనం ప్రార్థన చేద్దాం అని కాదు. పని చేయాలి, ప్రార్థన కూడా చేయాలి. ఇంకా చెప్పండి, అసలు పని చేయాలి, ఇంకొక ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇంకా ప్రార్థన ఎక్కువ ఇంపార్టెంట్ నీకు. నెహెమ్యా అలా చేశాడు, ప్రార్థన ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొన్ని విషయాలు రెడీ అవుతున్నాడు. ఏంటంటే నేను ఎక్కడ కొన్ని కార్యాలు నేను చేయాలి. మరి ఎలా నెహెమ్యా యాక్చువల్గా ఎలా ప్లాన్ చేస్తున్నాడు, ఎలా చేద్దామని ఆలోచనతో తెలియదు. ఎందుకంటే రాజుగారి దగ్గర ఉండి భోజనం అందించి ఆయన రాజు భోజనం చేయాలంటే ఈయన ముందు టేస్ట్ చేయాలి దాన్ని. రాజు లీవ్ ఎలా వేస్తాడు? యాక్చువల్గా రాజు సెలవు ఎలా వేస్తాడు? ఇదేదో ఒక్కరోజు వెళ్ళి వచ్చేసేది కాదు కదా. కానీ ఇవేవి ఆలోచన నార్మల్ నెహెమ్యాకి రాలేదు. ఆ టైంలో దేవుడు భారం పెట్టాడు, దాని గురించి ఆలోచన తప్ప నాకు చేద్దామని ఉంది. కానీ నేను రాజు దగ్గర పనిచేస్తాను, రోజుకు 2 పూటలు రాజు దగ్గర ఉండాలి, నేను లేకపోతే రాజే భోజనం చేయడు కాబట్టి నేను ఖచ్చితంగా ఉండాల్సిందే అలాగ అనుకోలేదు. అవన్నీ ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెహెమ్యాకి, కానీ ఇంకొన్ని అలాగ ఆలోచించుకోలేదు. ఏదైతే మనసులో దేవుడు పెట్టాడో దాని గురించి ఆలోచించాడు. ఓ మొమెంట్ వచ్చేసరికి ఎలా ప్రార్థన చేశాడంటే, ప్రభువా నేను చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు సఫలపరచు అంతే. అదే నెహెమ్యా, మరి నీకు సెలవులు దొరుకుతాయి, రాజు పర్మిషన్ ఇస్తాడు నీకు ఒక రాజు నువ్వు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినా సరే నువ్వు ఫైనాన్షియల్గా ఇవన్నీ కూడా నీకు ఎలా దొరుకుతాయి? దానికి ధనాన్ని ఎక్కడ సమకూరుస్తావు? వస్తువులు ఎలా సమకూరుస్తావు? ఎలా జరుగుతుంది? అదంతా తెలియదు. కానీ దేవుడు నా హృదయంలో భారము పెట్టాడు. అది పెట్టాడు కాబట్టి నేను దాన్ని బట్టి ముందుకి వెళ్తాను. అన్నీ ముందే చూసుకొని నాకు ఏ అవకాశం ఉన్నాయి, ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, నేను చేయగలను లేదా అంచనా వేసుకొని చేయలేదు. ఇక్కడ నెహెమ్యా పరిచయం చేసే విధానం అలా ఉంటుంది. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, నేను అది చేయగలనా లేదా అన్నీ ఆలోచించుకొని ఓకే మనం చేస్తే సక్సెస్ అయిపోద్దులే అనుకుని చేసేది కాదు పరిచర్య. రేపు ఏంటనేది యాక్చువల్గా తెలియదు, కానీ ఈరోజు అనిపించినది చేసుకుంటూ వెళ్ళిపోయి పరిచర్య. అలా అయితేనే నిజంగా మనం దేని మీద డిపెండ్ అయినట్టు. అన్నీ లెక్కేసుకొని ఓకే మన దగ్గర అంత డబ్బు ఉంది కూడా చేసేద్దాం అనుకుంటే అది కాదు. నెహెమ్యాను కొన్ని క్వశ్చన్స్ అడగండి. ఆ మూమెంట్లో నెహెమ్యా నువ్వు చేస్తానని చెప్తున్నావు, ఎలా చేస్తావు? రాజునికి పర్మిషన్ నిజంగా ఇస్తాడని అనుకుంటున్నావా? నీకు ఫైనాన్షియల్ నీకు అన్నీ దొరికేస్తాను, ఒక రాజు పర్మిషన్ ఇచ్చినా సరే నీకు అన్నీ దొరికేస్తాయా? ఇవన్నీ అడిగితే నెహెమ్యా ఆన్సర్ చేయలేడు. కానీ నెహెమ్యా ఒకటి తెలిసి ఏంటంటే, అవన్నిటి గురించి నేను ఆలోచించలేదు, దేవుడు నా హృదయంలో పెట్టాడు, నేను దాన్ని చేద్దాను, ముందుకి వెళ్తున్నాను. అది వెళ్ళే కొందుకి ఎలా జరుగుతుందో నాకు తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి అందుకే నేను దేవుని సహాయం అడుగుతున్నాను. అందుకే నేను దేవుని అడుగుతున్నాను సహాయం చేయమని అనుకుని మొదటి అధ్యాయం చివరికి వచ్చేసరికి నెహెమ్యా ఒక డిసిషన్ తీసేసుకున్నాడు. ఏమనంటే, నాకు ఖచ్చితంగా దీన్ని చేసే
తీరుతాను. ఇప్పుడు అంటాను చూడండి, ఇంతలాగా యాక్చువల్గా ఈ రోజుల్లో మనం కూడా యాక్చువల్గా ఆలోచన చేయాలి. యెరూషలేము అంటే ఒక రకంగా పట్టణం అంటే జస్ట్ అది పట్టణం అనుకోకండి. అక్కడ ఆ పట్టణం అంటే ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు నెహెమ్యా. యూదుల పట్ల, తన తోటి సహోదరుల పట్ల, యూదుల పట్ల, వాళ్ళ క్షేమం పట్ల నెహెమ్యాకి అంత బాధ్యత తీసుకున్నాడు నెహెమ్యా. రోజున వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళకి చేసే తీరాలి. నార్మల్ రోజు మనమైతే మర్చిపోతాం. ఏం మర్చిపోతాం అంటే ఇవన్నీ మర్చిపోతాం. ఎందుకంటే నేను అక్కడ పుట్టలేదు, అక్కడ నేను పెరగలేదు, నాకు వీటి మీద పెద్దగా నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చేస్తానులే, నాకు తెలియదు నేనేం చేస్తానులే అనుకోలేదు. అంత లగ్జరియస్ లైఫ్ జీవిస్తూ కూడా నెహెమ్యా ఇంకనూ అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు బాధపడుతున్న దానికంటే ఇంకెక్కువ బాధపడ్డాడు నెహెమ్యా. ఎందుకు అలా బాధపడ్డాడు అంటే అందులో కొంత దేవుని యొక్క ఆ దేవుడు ఆ తలంపుని నెహెమ్యా హృదయంలో పెట్టాడు కాబట్టి నెహెమ్యాకి అది ఉంది. ఇష్యూ ఏంటంటే దేవుడు పెట్టినది మాత్రాన అందరూ ఆటోమేటిక్గా రియాక్ట్ అయిపోతారు, అందరూ అలా రియాక్ట్ అవ్వరు. దేవుడు చాలామంది హృదయాల్లో చాలా పెడతాడు, కానీ మనం బోల్డ్ ఆలోచిస్తాం. మనం ఇలా చేస్తే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, లేదా నా ఫైనాన్షియల్ సంగతి ఏంటి, నా జాబ్ సంగతి ఏంటి అని అనుకొని మనం గ్రాడ్యువల్గా దాన్ని స్లోగా వేసుకుంటాం మనం. కానీ నెహెమ్యా ఎలాగున్నా కాదు, వెనక ముందు ఆలోచించలేదు. ఎందుకంటే అది ఉన్న కొద్దిగా అది ఎక్కువ భారంగా నెహెమ్యాకి మారిపోయింది. అందుకని ఏదో ఒకటి చేయాలంటే ఒక నిర్ణయాన్ని నెహెమ్యా ఆల్రెడీ తీసేసుకున్నాడు. ప్రార్థనలో దేవుని అడిగేశాడు. పంటను చూడండి, అంత ప్రేమ యాక్చువల్గా మనకు కూడా ఉండాలి సహోదరుల పట్ల. ఇక్కడ జస్ట్ ఇది ఒక బిల్డింగు పట్టణం అని కాదు, మనుషుల పట్ల. మనుషులకు ఇబ్బంది ఉందని ఆ పట్టణం కనుక ప్రాకాలు కట్టబడితే మనుషులు సేఫ్గా ఉంటారు. మందిరంలో ఆచారాలు ఏవైతే కార్యాలు జరుగుతాయి అవన్నీ కూడా సెక్యూరిటీ జరుగుతాయి, సేఫ్గా జరుగుతాయి, ఫ్రీగా జరుగుతాయి, ఇటు స్వతంత్రంగా జరుగుతాయి, ఇబ్బందులు ఉండవు. అందుకని ఏదో చేయాలని నిర్ణయం తీసుకున్నాడు నెహెమ్యా. అంటాం చూడండి, నిజంగా మన దగ్గర ఏ రిసోర్సెస్ లేకపోయినా సరే దేవుడు గనక ఒక కార్యం చేద్దామని దేవుడు నిజంగా మన మనసులో పెడితే, ఇప్పుడు కొన్నిసార్లు మనకు చాలా ఆలోచన రావచ్చు. నేను చెప్పేది ఎవరినో చూసి మనకు వచ్చే ఆలోచన సంగతి చెప్పలేదు. నిజంగా దేవుడు కనుక మన హృదయం లేదన్న ఒకటి పెడితే, అది నిజంగా దేవుడు పెట్టింది అయితే దాని కనుక అది కనుక అణిచేయబడకుండా జాగ్రత్తగా కనుక మనం కాపాడగలిగితే, అది అలాగా నేను ముందుకు ఏదో చేయాలన్నటువంటి ఒక తలంపుతో కనుక మనం ముందుకు వస్తే, నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే చివరికి వచ్చేసరికి దేవుడు ఖచ్చితంగా నీ ద్వారా కార్యాన్ని జరిగిస్తాడు. మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. అది ఏమవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేవుడు పెట్టింది అవ్వాలి. ఆ దేవుడు పెట్టిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. ఆ దేవుడు పెట్టింది అయితే నువ్వు దాన్ని చేసుకోకుండా జాగ్రత్త పడాలి. అది యాక్చువల్ నీకున్నటువంటి కంఫర్ట్ జోన్ అది నేను చాలా ఇబ్బంది పెట్టేదిగా ఉండాలి. అది అంత ఇబ్బంది పెట్టేదిగా అంతలాగా కనుక అది మారగలిగితే, నువ్వేదో చేద్దాం ముందుకు వస్తే ఖచ్చితంగా అది నీ వల్ల దేవుడు ఖచ్చితంగా చేస్తే తిరుగుతాడు. ఏ రిసోర్స్ నీ దగ్గర లేకపోయినా సరే దేవుడు దాన్ని చేయించగలుగుతాడు. దేవుడు కూడా ఎలాంటి వాళ్ళ కోసం చూస్తాడంటే, నేను ప్రేరేపించినప్పుడు దానికి లోబడి దాన్ని అణిచివేసుకోకుండా అడుగు ముందుకు ఎవరేస్తారని దేవుడు కూడా చూస్తాడు. అలా ఎవరైతే అడుగు ముందుకు వేస్తారో వాళ్ళ ద్వారా దేవుడు కొన్ని కార్యాలని జరిగిస్తాడు. ఆ డెడికేషన్ కావాలి. మనకి ఇబ్బంది లేకుండా ఉండే కార్యాల గురించి చెప్పట్లేదు. ఇబ్బంది లేకుండా కార్యాలు అందరం చేసిన ముందుకు వచ్చేస్తాం. మనకి యాక్చువల్ అన్ని బాగానే ఉన్నాయి, అది మేదేసుకుంటే కొంచెం ఇబ్బంది మనకి. అయినా సరే నేను పర్లేదు మేదేసుకుంటాను చూసాను నెహెమ్యాలాగా. దాని గురించి చెప్తున్నాను నేను. మన కంఫర్ట్ జోన్లో ఉండి చేసే కార్యం గురించి నేను చెప్పట్లేదు. మనం కంఫర్ట్గా ఉంటూ ఆ పని చేయకపోతే మనం సుఖంగా బాగానే ఉంటాం. కానీ దాన్ని దాటి కొంచెం ఇంకా ఎక్కువ భారాన్ని మేదేసుకొని, ఎక్కువ బాధ్యతను మేదేసుకొని, ఓ రకంగా లోకాన్ని చూస్తున్న అనవసరం ఇబ్బంది ఎందుకు మేదేసుకున్నంతగా అంత డెడికేషన్తో ముందుకు వస్తే కనుక నీ ద్వారా కష్టం దేవుడు చాలా కార్యాలు మన దేవుడు జరిగిస్తాడు. దేవుడు ఏంటంటే, దేవుడు ఏదైతే రిసోర్సెస్ కావాలో, ఏదైతే ధనము వస్తువులు అవుతున్నాయి, దేవుడు చాలా ఈజీగా చేయగలుగుతాడు. దేవుడు పెద్ద కష్టం కాదు. కానీ ఇష్టం తెలుసా, దేవుడు ఆ తలంపు పెట్టినప్పుడు దానికి లోబడే వాళ్ళ వరకు దేవుడు ఎదురు చూస్తాడు. దేవుడికి ఏది ప్రాబ్లం తెలుసా, వీళ్ళందరూ ముందుకు వచ్చారు, నేను వీళ్ళందరికీ ఎలా సపోర్ట్ చేయాలి, దేవుడికి అది ప్రాబ్లం కాదు. దేవుడు ఎలాగైనా సరే తీసుకురాగలుగుతాడు చాలా విషయాలు. డబ్బు ఇవన్నీ దేవుని పెద్ద ఇష్యూ కాదు. దేవుడికి ఇష్యూ ఏదంటే ఎవరు ముందుకు వస్తారు, దేవుడికి అది ఇష్యూ. దేవుడు నిజంగా నేను చెప్తున్న బైబిల్ బట్టి దేవుడికి ఏది ప్రాబ్లం తెలుసా, నేను ప్రేరేపించినప్పుడు ముందుకు ఎవరు వస్తారు, అదే దేవుని ప్రాబ్లం. దేవుడు ఏది లోటుగా చూస్తాడు, ఏది తక్కువగా చూస్తాడంటే, నా ప్రేరేపణకు లోబడి ముందుకు వచ్చేవాళ్ళు ఎంతమంది, అదే దేవునికి ప్రాబ్లం. మనం అంటే డబ్బులు ఎలాగొస్తాయి ఇది చేయడానికి అది చేయడానికి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అలాగా వీళ్ళందరూ ముందుకు వస్తే ఇప్పుడు నేను డబ్బులు ఎక్కడి తేను, దేవుడు అలాగ ఆలోచించాడు. దేవుడు ఎలాగైనా తెస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇంతకీ ఎవరి ద్వారా నేను చేయించాలి ఆ పని, దేవునికి అది ఇంపార్టెంట్. ఎందుకంటే అది వాల్యుబుల్,
అదే చాలా తక్కువ మంది ఆ ప్రేరేపణకి లోబడతారు. అలా నెహెమ్యా ఆ రోజున లోబడ్డాడు. ఇక నెహెమ్యా ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు దేవుడు చేయించబోతున్నాడు. అందుకే నెహెమ్యా యాజకుడు కాదు, వాక్య పరిచయం చేసినటువంటి వాడు కాదు. అయినా సరే నెహెమ్యా మనం తెలుసుకుంటాం రాబోతున్నటువంటి వారాల్లో. ఎందుకంటే అది జనరల్ విషయంలో ఉంటుంది, కానీ ఎంతో ఆత్మీయతతో నెహెమ్యా కార్యాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. అదే కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని ప్రేరేపిస్తాడు. కొన్నిసార్లు మనం దాన్ని అణిచివేసుకుంటాం, అది ఏం లేదనుకుంటాం. కానీ కొన్నిసార్లు కొన్ని ఏదైనా జస్ట్ ఎవరు క్యాజువల్ వచ్చి చెప్పినట్టు అనిపించినటువంటివి కొన్నిసార్లు దేవుడే మనకు కావాలని తెలియపరచడేమో, నేనేమన్నా చేయాలా అని కూడా కొన్ని సందర్భాలు, ప్రతిసారి అని చెప్పను, కొన్ని సందర్భాలు అందరం ఆలోచించుకోవాలి మనం. అది నాకే దేవుడు ఎందుకు చెప్పాడు, ఆలోచన నాకు ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు, లేదా నాకెందుకు ఆలోచన వచ్చింది, బహుశా నేనేమన్నా చేయాలని దేవుడు ఏమన్నా ప్రేరేపిస్తున్నాడా? ఇది జస్ట్ నువ్వు ముందుగా చేయని చెప్పట్లేదు నేను, కానీ నువ్వు చేయడానికి దేవుడు నేను ప్రేరేపణిస్తున్నాడేమో ఆలోచించుకుంటున్నాను అంతే. ఎందుకంటే అలా అందులో ఇన్వాల్వ్ ఉండడం గొప్ప ధన్యత. అది నెహెమ్యాకి సమృద్ధి దేవుడు దాన్ని ఇస్తున్నాడు. ప్రార్థించే సందర్భాల్లో మంచి కళ్ళు మూసుకోండి. నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తాను మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం నుండి తండ్రి ఈ నెహెమ్యా గ్రంథాన్ని ప్రభా మేము ఆ గ్రంథం ఉన్నటువంటి విషయాలు ప్రభావ తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో తండ్రి మేము ముందుకు వస్తుండగా ప్రభా మీ యొక్క సహాయాన్ని కోరుతున్నాము. గ్రంథముల తండ్రి మేము ఏదైతే తెలుసుకోవాలన్న ప్రభావ మీరు పొందుపరిచే బైబిల్ రూపంలో మీరు మాకు ఇచ్చారు ప్రభా. ఆ విషయాలన్నీ ప్రభావ మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ విషయాలైతే మేము గ్రహించాలో, ఏ విషయాలైతే మేము నేర్చుకోవాలో ప్రభా, ఏ విషయాలైతే తండ్రి మేము అలవాటు చేసుకోవాలో తండ్రి, ఏ విషయాలైతే మేము మార్చుకోవాలో ప్రభా, ఆ విషయాలన్నీ కూడా తండ్రి నెహెమ్యా ద్వారా, మా పూర్వీకుడైనటువంటి నెహెమ్యా ద్వారా ప్రభా మాకు అనేక విషయాలు మీరు బోధించమని ప్రార్థిస్తున్నాం. మేము ఎలాగ బ్రతకాలి, ఎలా జీవించాలో, ఎలాగ కార్యములకు ముందుకు రావాలో ప్రభు, ఎలా కార్యాలు జరిగించాలో, ఆత్మీయంగా భౌతికంగా ప్రభు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నెహెమ్యా లాంటి వ్యక్తి ద్వారా ప్రభా నువ్వు ఈ ప్రాకారాలు కట్టేటువంటి కార్యం ప్రభువును జరిగించినందుకు మీకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ సందర్భాలు వచ్చినప్పుడు తండ్రి మేము ఏదైతే చేయాలని ప్రభా మీరు నిర్ణయించుంటారో ప్రభా, ఆ కార్యాలు మేము చేయడానికి ప్రభా మీరు మా హృదయాల్లో తలంపును పెట్టినప్పుడు తండ్రి, ఆలోచన మీరు ఉంచినప్పుడు ప్రభా, అది మీ తలంపు అయితే ప్రభా నిజంగా మేము దాన్ని గ్రహించగలిగేటువంటి మనస్సును, సున్నితమైన మనస్సును ప్రభు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. అనేక విషయాలు మీరు మాకు తెలియజేశారు. మా హృదయాల తండ్రి మేము తండ్రి దీన్ని విడిచిపెట్టకుండా హృదయాలను భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ ప్రభా నెహెమ్యా ద్వారా మీరు మాతో ఏం మాట్లాడదలుచుకున్నారో, మా ద్వారా ఏం చేయదలుచుకున్నారు ప్రభా, అది గ్రహించే స్థితి మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆస్వాదించండి, వెళ్ళుచుండగా మార్గమంతలో మీరు తోడుకొండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్.